హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనము గార్లిక్ రెడ్ చిల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ లవర్స్కి అయితే ఇది బెస్ట్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తెల్లగడ్డ రెవ్వలు అలాగే ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అది 2 మినిట్స్ పాటు హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టాలి. తర్వాత గ్రైండ్ చేస్తే అలా పేస్ట్ లాగా అవుతుందండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్లోకి అయితే వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసేసేయాలండి. ఇలా ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేయాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనించిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ని వేసేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసామంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన గార్లిక్ రెడ్ చిల్లీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.